నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? దేవుడికి చేసే పూజల్లో నైవేద్యం చాలా ముఖ్యమైనది. నైవేద్యం అంటే సమర్పణం. ముందుగా మన ఆత్మని దేవుడికి సమర్పించాలి. పూజ అనేది భగవంతుడికి దగ్గరగా చేయడం లాంటిది. ప్రతిరోజు అందరూ నిత్య పూజలు చేస్తుంటారు. దేవుడికి సంబంధించిన వ్రతాలు కానీ పూజలు కానీ అన్నీ చేస్తుంటారు. మనం పంచోపచారాలు చేసినా షోడశోపచారాలతో పూజ చేసినా కానీ భగవంతుడికి నైవేద్యం అనేది పెడుతుంటాం. అయితే మనం నైవేద్యం పెట్టే విషయంలో మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్లేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ పొరపాట్లేంటో తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఈ వీడియోని ఇంకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇక మనకు తెలియకుండా చేసే ఆ పొరపాట్లేంటో ఆలస్యం చేయకుండా చూసేద్దాం. మనం భగవంతుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు ప్లాస్టిక్, గాజు, స్టీల్ ఇలాంటి పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు. లోహంతో చేసినటువంటి అంటే రాగి, ఇత్తడి, వెండి ఇలాంటి పాత్రలో మాత్రమే మనం దేవునికి నైవేద్యం సమర్పించాలి. ఒకవేళ మన దగ్గర లోహంతో చేసినటువంటి పాత్రలు అందుబాటులో లేనట్లయితే అరిటాకులో పెట్టచ్చు. అలాగే కొద్దిగా నైవేద్యం దేవుడికి పెట్టేటప్పుడు తమలపాకుల్లో కూడా మనం పెట్టచ్చు. ఒకవేళ మనకి అరిటాకులు అందుబాటులో లేకపోతే ఆకుతో చేసిన ఇలాంటి దొన్నెలు మనకు పూజా షోరూంలో దొరుకుతాయండి. వీటిల్లోనైనా సరే మనం పెట్టుకోవచ్చు. లేదంటే వెడల్పాటి చిన్న మట్టి పాత్రల్లోనైనా మనం దేవుడికి నైవేద్యం పెట్టచ్చు. అంతేకాని స్టీల్, ప్లాస్టిక్, గాజు ఇలాంటి పాత్రల్లో మనం నైవేద్యం దేవుడికి పెట్టకూడదు. అలాగే దేవుడికి పెట్టే ప్రసాదాన్ని మనం పూజ ప్రారంభించడానికి ముందే పెట్టుకోవాలి. ఎందుకంటే పూజ ప్రారంభించిన తర్వాత మధ్యలో నుంచి మనం లెగవకుండా మన మనసు దేవుడి మీదనే లగ్నం చేసి పూజ మొత్తం పూర్తి చేసి హారతి ఇచ్చిన తర్వాత లెగవడానికి సూచకంగా ఈ పద్ధతి పెట్టారు. అయితే ఈ పద్ధతి ఖచ్చితంగా ఇలానే పాటించాలనే నియమం లేదు. కొంతమంది ఇలాంటి పద్ధతులు పాటిస్తారు, కొంతమంది పాటించకపోవచ్చు. కానీ ఈ పద్ధతి పాటిస్తే మరీ మంచిది. మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ నైవేద్యంతో పాటు ఉన్న ఆ పాత్రని ఎడం వైపా, కుడివైపా, ఎటువైపు పెట్టుకోవాలి అనే సందేహం చాలా మందికి వస్తుంది. మనం దేవుడికి ఎదురుగుండా కూర్చున్నప్పుడు మనకి కుడివైపున ఉండే విధంగా నైవేద్యం పెట్టుకోవాలి. అలా నైవేద్యంగా పెట్టిన తర్వాత దేవుడికి కుడివైపు నుంచి చూపించాలి. ఎడం వైపున కానీ మధ్యలో కానీ పెట్టి దేవుడికి చూపించకూడదు. తర్వాత నైవేద్యంలో మనం చేసే పొరపాటు ఏంటంటే చాలామంది హారతి ఇచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం చూపిస్తారు. ఎప్పుడైనా సరేనండి, నైవేద్యం చూపించిన తర్వాత దేవుడికి హారతం చూపించాలి. అలా చేసినట్లయితే పూజ అనేది పూర్తిగా అయినట్లు అవుతుంది. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టినట్లు కూడా అవుతుంది. అలా కాకుండా హారతి ముందే ఇచ్చేసి నైవేద్యం చివరిలో చూపినట్లయితే ఆ పూజ అనేది సంపూర్ణం అవదు. మనం చేసిన పూజా ఫలితం అనేది మనకు దక్కదు. మరొక పొరపాటు ఏంటంటే మనం దేవుడికి పెట్టే ప్రసాదాలు తయారు చేసిన తర్వాత వేడివేడిగా తీసుకువెళ్ళి ఆ నైవేద్యాల్ని దేవుడికి పెట్టకూడదు. మరీ చల్లారినవి కాకుండా మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉన్న నైవేద్యాలు దేవుడికి పెట్టాలి. మనమైనా సరేనండి, వేడివేడిగా భోజనం చేయమంటే చేయలేం కదా, కొంచెం గోరువెచ్చగా ఉంటేనే భోజనం చేస్తాం కదా. అలాగే దేవుడికి కూడా నైవేద్యం పెట్టేటప్పుడు మరీ చల్లారినవి కాకుండా మరీ వేడిగా ఉండకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉండే విధంగా మనం నైవేద్యం పెట్టాలి. ఈ నైవేద్యం పెట్టే సమయంలో ఆహార పదార్థాల చుట్టూ కుడి చేత్తో నీళ్లు చిలకరించి ఆ సంబంధిత దేవతా స్తోత్రం చదవాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణే స్వాహ అని కుడి చేత్తో ఆహార పదార్థాల్ని దేవుడికి చూపించాలి. నైవేద్యం విషయంలో మనం చేసే మరొక పొరపాటు ఉంది. ఆ పొరపాటు గనక చేసినట్లయితే మనకు చాలా పాపం తగులుతుంది అంటారు. అదేంటంటే పూజలో దేవుడికి కొబ్బరికాయని కానీ ఏదైనా ఆహార పదార్థాలను మనం నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని కుళ్ళపెట్టడము, పారేయడం ఇలాంటి పనులు చేయకూడదు. ఇలా చేసినట్లయితే మనకు పాపం తగులుతుందని అంటారు. మనం దేవుడికి పెట్టిన ఆ ప్రసాదాన్ని మనం తినేలా ఉండాలి. అయితే మనం దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని ఎప్పుడు స్వీకరించాలంటే మనం పూజ చేసి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని ఒక 2 నిమిషాల పాటు దేవుడి గదిని వదిలి బయటకు వెళ్ళాలి. ఆ 2 నిమిషాల్లో మనం ఇచ్చిన హారతి అనేది కొండెక్కుతుంది. ఆ హారతి కొండెక్కిన తర్వాత మాత్రమే మనం ప్రసాదాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఇప్పటి వరకు మనకు తెలియకుండా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నట్లయితే ఇక ముందు ఈ పొరపాట్లు జరగకుండా మనం చూసుకుందాం. ఇదండి నాకు తెలిసిన నైవేద్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మరొక కొత్త వీడియోతో మీ అందరికీ యూజ్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు